చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జైంట్స్ అద్భుత విజయం సాధించింది. చెన్నై విధించిన 211 పరుగుల లక్ష్యాన్ని 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లక్నో బ్యాటర్ మార్కో స్టోయినిస్ మెరుపు శతకం 124 పరుగులు చేసి లక్నోకి ఒంటి చేత్తో విజయం అందించాడు. అలాగే ఈ మ్యాచ్ లో సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా శతకం బాదాడు. అయితే ఆ శతకం వృధా అయిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా ఐపీఎల్ లో ఇది గైక్వాడ్ కు రెండో సెంచరీ. మొత్తంగా 60 బంతుల్లో 108 రన్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఇక సువన్ దుబే సిక్సర్లతో మరోసారి శివాలెత్తిపోయాడు. 27 బంతుల్లో 66 పరుగులు చేశాడు. మొత్తంగా 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. క్వింటన్ డికాకు తొలి ఓవర్లోనే డకౌట్ కాగా కెప్టెన్ కేఎల్ రాహుల్ 16 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఇక దేవదత్తు పడిక్కల్ 13 పరుగులే చేశాడు. ఇలా ఓ వైపు వికెట్లు పడుతున్నా మార్కో స్టోయినిస్ మాత్రం నిలబడ్డాడు. నికోలస్ పూరన్ అలాగే దీపక్ హుడాలతో కలిసి జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే 56 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి 3 ఓవర్లలో 47 పరుగులు అవసరమైన దశలో స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. ముస్తాఫిజర్ రెహమాన్ మతిస్ పతిరానా బౌలింగ్ ను స్టోయినిస్ చీల్చి చెండాడాడు. ముస్తాఫిజర్ వేసిన 18వ ఓవర్, పతిరానా వేసిన 19వ ఓవర్లో ఓవర్ కు 15 పరుగుల చొప్పున రాబట్టాడు. ఇక చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 రన్స్ అవసరం కాగా 3 బంతుల్లోనే మ్యాచ్ ను ముగించాడు మార్కో స్టోయినిస్. మొత్తంగా 63 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు 6 సిక్సర్లతో 124 పరుగులు చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఇక లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల టేబుల్ 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది. 8 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 10 పాయింట్లతో టాప్ 4 లో స్థానం సంపాదించుకుంది. ఇక సిఎస్కే జట్టు ఈ ఓటమితో 4వ స్థానం నుంచి 5వ స్థానానికి పడిపోయింది.